బైబిల్ అనే మహాసముద్రం లోపలికి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే, ఒక రహస్యం చెప్తున్నా. దేవునితో నువ్వు వ్యక్తిగతంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. యూ మస్ట్ కల్టివేట్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. అప్పుడు ఆయన తన్ను తాను బయలుపరుచుకోవడానికి నిన్ను వాక్యపు లోతుల్లోనికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు లోకమే నీకు కొత్తగా కనబడుతుంది, నీ బ్రతుకే నీకు కొత్తగా కనబడుతుంది. దేవుడు ప్రతిరోజు కొత్తగా అర్థమవుతుంటాడు. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం చర్చికి రావడం మాత్రమే కాదు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు కూడా ప్రతిరోజు నీ ఇంట్లోనే ఒక మూలకు మోకరించి దేవునితో సంభాషించాలి. ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేయాలి. ఆయన గ్రంథం చదవాలి. ఆయన చిత్తం ఏంటో గ్రహించే ప్రయత్నం చేయాలి. అర్థమైనప్పుడు ఎంత కష్టమైన నష్టమైన దేవుని చిత్తం నువ్వు జరిగించాలి. అలా దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడే ఆయన